నమస్కారం. వేదాలక్స్ కంపెనీ. ఇప్పుడు మనం వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఫెర్టిలైజర్ షాపులలోకి వెళ్ళి ఎన్నో రకాలైనటువంటి మందులు తీసుకొచ్చుకొని పిచికారీ చేస్తారు. కానీ ఒక మందు కాకపోతే ఇంకో మందు కాకపోతే ఇంకో మందు కొడుతూనే ఉంటారు. కానీ అది ఏమాత్రం కూడా పనిచేసే అవకాశం లేదనమాట. దానికోసం అని చెప్పి ఇప్పుడు వేదాలక్స్ కంపెనీ వారు ఇచ్చినటువంటి మందు గురించి మన మేడం గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి చూడండి. ఓకే మేడం, నమస్తే. నేను వేదాలక్స్ కంపెనీ నుండి వచ్చాను. నా పేరు వచ్చేసి అనురాధ. ఈ కంపెనీలో ఇప్పుడు నేను షైనింగ్ స్టార్ లెవెల్లో ఉన్నాను. ఇదేంటంటే అందరికీ ఉపయోగపడుతుంది. రైతులు ఏంటంటే కెమికల్స్ వేస్తున్నారు పంటలకు. మీకు దిగుబడి ప్రతిసారి తక్కువ వచ్చినా కొద్దీ మళ్ళీ నెక్స్ట్ సారి కెమికల్స్ పెంచుతున్నారు. మీకు ఖర్చు ఎక్కువ పడుతుంది, డబ్బులు ఎక్కువ పడుతుంది, మీకు దిగుబడి అనేది తక్కువ వస్తుంది. అందుకనేసి మన వేదాలక్స్ కంపెనీ మెడిసిన్ వాడడం వల్ల మీకు తక్కువ ఖర్చు ఎక్కువ ఆదాయం వస్తుంది. ఇది ఎలా వస్తుంది, దీనివల్ల ఎంత ఉపయోగం ఉన్నది అనేది మీకు చూపిస్తానండి. అంటే ఇది మన వ్యవసాయంలో చెట్లకు వాడే సేంద్రియ ఎరువు అన్నది. సేంద్రియ అంటే అగ్రికల్చర్లో ఇది ఏంటంటే చూడండి వాటర్ ఎంత ఉన్నాయో సేమ్ ఉన్నాయి. బయట మనం మందులు వేసి పండిస్తూ ఉంటే ఖర్చు ఎక్కువ అవుతుంది రైతుకి. ఆ ఖర్చు అనేది ఇది వాడడం వల్ల ఏంటంటే ఖర్చు తగ్గుద్ది, వాళ్ళకు దిగుబడి పెరుగుతుంది. చూడు మేడం, ఇది మొక్క బ్రతుకుద్దా? ఇప్పుడు బ్రతుకుద్దా? వాడిపోయింది, ప్రాణం సగం పోయింది, అసలు బ్రతకదు అనేసి మీరు ఇలా ఉన్న పంటకి ఏం చేస్తారంటే దీనికి పెట్టుబడి పెట్టడం వేస్ట్ అనేసి వదిలేసుకుంటున్నారు. కానీ ఇలాంటి మొక్కలకు కూడా మీరు పంట ఇంత వీక్ అయిపోయినా కూడా మన మెడిసిన్ వాడి కూడా మళ్ళీ మీరు డబల్గా మనము దిగుబడి అనేది తీసుకోవచ్చు అన్నట్టు. ఎలా తీసుకుంటాం అనేది మీకు చూపిస్తాను. ఇటువంటి చనిపోయే దాని దగ్గరకున్నటువంటి మొక్క కూడా చనిపోయేటటువంటి దగ్గరకున్నటువంటి మొక్కను కూడా ఇది ఎలా బ్రతుకుతుంది, దీని మీద ఎంత ఆదాయం వస్తుంది అనేది ఇప్పుడు మనకు తెలుస్తుంది అనమాట. చూసారు కదండి, చూడండి. ఇందులో ఎరువు లిక్విడ్ వేసాను. ఇందులో ఏమీ వేయలేదు, మామూలు వాటర్. ఇది ఒక 2 నిమిషాలు ఉండాలి మేడం. ఇదేమో మన ఈ మందు వేసింది, ఇదేమో మామూలు మామూలు వాటర్. వాటర్. ఇప్పుడు ఇది వచ్చేసి మనము ప్రతి ఒక్కరు లేడీస్ షాపులలో తీసుకొచ్చుకొని వాడుకుంటున్నారు, మన మెడికల్ షాప్లో. దీనివల్ల ఎంత నష్టం అనేది లేడీస్కు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఇది వచ్చేసి మనం వేదాలక్స్ కంపెనీ నుండి వచ్చింది. దీనివల్ల ఎంత ఉపయోగము, దీనివల్ల ఎంత నష్టం అనేది మనము డెమో రూపంలో మీకు తెలియజేస్తాను. చూడండి మేడం, ఇది వచ్చేసి ప్లాస్టిక్. ఇది చూడండి, ఇది ప్లాస్టిక్ ద్వారా మనకు ఇందులో మొత్తం అంత కాటన్ పెట్టామంటారు, కానీ ఇందులో కాటన్ కూడా ఉండదు. ఇక్కడ మనకు బ్లూ కలరు ఒక చిప్ ఉన్నట్టుగా పెట్టారు, అది కూడా కాదు. ఇప్పుడు మహిళలు ఈ ప్యాక్స్ వాడడం వల్ల వాళ్ళకు నెలసరి సరిగా రాకపోవడము, గర్భసంచిలో గడ్డలు రావడము, వాళ్ళకు సరైన అంటే గర్భాశయ కోశ వ్యాధులు ఏవైతున్నాయో ఆ వ్యాధులన్నీ రావడానికి గల కారణం ఏంటంటే ఆ ప్యాక్స్ వల్లే అవన్నీ కూడా జబ్బులు వస్తున్నాయి. అంటే అవి తెలియక మనం అవన్నీ వాడుతున్నాం. కానీ ఈ కంపెనీ వాళ్ళు ఏంటంటే దీన్ని ప్యూర్ కాటన్తో తయారు చేసిండ్రు. వాళ్ళకు అంటే మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి ఆరోగ్యంగా ఉండడానికి బాగా పనిచేస్తుంది. చూడండి, అంటే అది కాటన్తో తయారైంది. ఈ మధ్యలో ఒక చిప్ పెట్టారు, ఇక్కడ ఒకటి కలర్ ఇచ్చారు అంతే. ఇందులో మాత్రం మనకి ఇందులో ఒక చిప్ అనేది ఉంటుంది. లేడీస్కి ఇది వాడడం వల్ల, ఈ ప్యాడ్స్ వాడడం వల్ల గర్భసంచిలో క్యాన్సర్ వస్తుంది, గర్భసంచిలో గడ్డలు వస్తున్నాయి, పీసీఓడి ప్రాబ్లం, నీటి బుడగలు వస్తున్నాయి, సంతానాలు కావటం లేదు, కొంతమందికి ఓవర్ బ్లీడింగ్ అవుతుంది, కొంతమందికి వచ్చేసి వైట్ డిశ్చార్జ్ అవుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఆడవాళ్ళకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఒకప్పుడు మన అమ్మమ్మలు నానమ్మలు 1 డజన్ మంది పిల్లలను కనేవాళ్ళు. ఇప్పుడు కంటున్నారా మేడం? కనట్లే. ఒకరిద్దరిని కనేసరికి అమ్మ వద్దులే అనేసి అనుకుంటున్నారు. వాళ్ళకి ఆ ఒక్కరిద్దరికి కూడా సిజరీన్ చేసి ఆపరేషన్ చేసి తీస్తున్నారు. నార్మల్ డెలివరీలు ఎక్కువ చేయట్లేదు. నార్మల్ డెలివరీ కాకపోవడం వల్ల సిజరీన్ చేయడం వల్ల వాళ్ళకి మళ్ళీ 1 ఇయర్ 2 ఇయర్స్ లోపే గర్భసంచిలో ఏదో ఒక ప్రాబ్లం వచ్చేసి మళ్ళీ పోయి చెకప్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు ఏమంటున్నారు, అమ్మ గర్భసంచిలో నీకు గడ్డలు అయినాయి,
గర్భసంచి మొత్తం ఇన్స్పెక్షన్ అయింది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నీకు గర్భసంచి తీసేయాలా అని అంటున్నారు. అట్లా కొన్ని వందల మందిలో 1000 మందిలో 90% కూడా గర్భసంచిని ఏం చేసుకుంటున్నారు. మన దేవుడిచ్చిన మన బాడీలో ఒక పార్ట్ తీసేస్తే ఎంత వీక్ అవుతాం మనం. అందుకనేసి ఈ ప్యాడ్స్ వల్లనే అలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఈ ప్యాడ్స్ వాడకూడదు. దీని వలన మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నారు. దీని వలన మనకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదండి. వాటర్ బాటిల్ అండి. చూసారు కదా, వాటర్ కూడా సమానంగా తీసుకున్నాను. మేడం గారిని పట్టుకున్నాం. ఫస్ట్ మేడం గారిని చూడండి. చూపిస్తాను. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం అయిపోయింది. రమ్మని ఒక్క చెప్పండి. నిమిషమేనండి, మీకోసమే కదా అండి. ఒక్క నిమిషం, ఆడవాళ్ళ ఒక్క కోసం నిమిషం, కదా. అయిపోయిందమ్మా. మీలాంటి వాళ్ళు చూసి 10 మంది చెప్తారు. అది మీకు పుణ్యమే కదా మేడం గారు. మీ ఒకసారి ద్వారా చెప్పండి. ఎంతమంది ఇట్లా చేయి పెట్టండి. ఇట్లా రెండు చేతులు చేతులు. రెండు చేతులు. దీన్ని ఉంచండి. ఇట్లా చెప్పండి. ఇది చూపించండి. ఏడా అయింది మేడం? ఏంటి? ఇదే వాటర్. ఇది డ్రై అయిపోయింది చూడండి. దీంట్లో వచ్చేసి మీరు కూడా వాటర్. చూడండి. మీరు కూడా చూడండి. పట్టుకోండి. చూడండి, పర్వాలేదా? పర్లేదండి, పెట్టండి, పెట్టండి, ఏం కాదు. మీకు అనుభవం అయింది. తెలుస్తుందిగా. ప్రాబ్లం లేదండి. పెట్టండి, ఏం కాదు. మీకు చూపెట్టి పెట్టడం మీకు అర్థం అవడానికి. ఇప్పుడు మీకు అర్థం అవ్వడానికి కదా మేడం నేను ఇక్కడ పెట్టింది. చూశారు కదా, ఇది వచ్చేసి ఒక ప్యాడ్ వచ్చేసి పొద్దున్న ఈ రోజు ఉదయం పెట్టుకుంటే రేపు ఉదయం వరకు ఒక ప్యాడ్ వాడచ్చు. 24 గంటలు ఒక ప్యాడ్ వాడుకోవచ్చు. ఇదైతే మాత్రం మనం రోజుకి వచ్చి 4-5 ప్యాడ్స్ మారుస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి రోజుకు ఒక ప్యాడ్ కూడా వాడేస్తారు, ఒక ప్యాకెట్ వాడతారు. ఇది వచ్చేసి రోజు ఒక ప్యాకెట్ వచ్చేసి 50 రూపాయలు. అట్లా రోజుకు నువ్వు ఒక ప్యాకెట్ మొత్తం కంప్లీట్గా వాడితే 5 డేస్కి వచ్చేసరికి 250 రూపాయలు అవుతుంది ఖర్చు. ఇది వచ్చేసి 24 అవర్స్ ఒక్కటే వాడుతున్నాం. దీనికి వచ్చేసి 145 రూపాయలు. మనం 5 రోజులకు 5 ప్యాడ్స్ వాడినా ఇంకా 3 ప్యాడ్స్ మిగిలిపోతాయి మనకి. మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాంటిది దీని వలన మనకు ఆరోగ్యం ఉంది, మనీ కూడా సేఫ్ అవుతుంది. దానివల్ల మనకు ఎంతసేపు మనీ సేఫే, ఆరోగ్యం సేఫ్. అట్లా ఇది ఒక్క నిమిషం మేడం. దీనివల్ల ఏంటంటే దీనివల్ల మనం హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకోవాలి. దీనివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం లేదన్నమాట. ప్రాబ్లమ్స్ లేదు మనకి. ఆరోగ్యమే మహాభాగ్యం. పర్లేదండి, దీన్ని చూపిండి అట్లా వాటర్ వచ్చినాయి కదా. ప్లాస్టిక్ మేడం. ఇందులో ఒట్టిదే ఇది. మనం అట్టపెట్టెలు ఉంటాయి కదా అలాంటివి. ఇదంతా మొత్తం ఫిల్టర్ చేసి వైట్ చేసి ఇందులో పెడుతున్నాం. వాళ్ళు తీయండి, వాళ్ళు ఇది ఏమీ లేదు. సరే పట్టుకొని చూడండి. ఒట్టిదే ఏమి ఉండదు ఇందులో. కాటన్ కాదు, ఏమీ కాదు. అది సార్ కూడా ఎంతసేపు మేడం. ఉంటుందండి మనకి? అన్నా మేడం, ఎంతసేపు ఉంటుందా? సార్ కూడా మేడం ఇస్తా కూడా ఇస్తా. మేడం వాళ్ళకి అట్లా చెప్తే. చూడండి, ఇది కాటన్ కాదు, ఏం కాదు సార్. లేడీస్కి ఎంత ఇబ్బందిగా ఉంటుంది. ఒక్క పావు గంట మనం యూజ్ చేసినామంటే ఫుల్ అయిపోతుంది. కెమికల్ వేసి మళ్ళీ బయట ఇంకోటి వేసి మార్చాల్సింది. పెడతారు. ఇది ఒక్కటి చూడమ్మా, ఇది ఒక్కటి అయ్యి చూడు. ఒకటి చూసేయాలండి మేడం. ఇంతసేపు చూశారు కదా, ఇది ఒక్కటి. ఇది ఒక్కటి ఆ చూడండి. దండ వద్దా మరి? అయ్యో, తీసుకొని వెళ్ళొచ్చు కదా మేడం. ఇది చూడకపోయినా అదైనా చూసుకొని వెళ్ళొచ్చుగా. ఉన్నంతసేపు ఉంటారు కానీ తొందర ఎక్కువ. ఉమ్. టైంగా ఉండవు అందరికి. ఆ, అసలు ఇలాంటివి చూడరుగా.
చూడరు, వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అంటారు. అర్థమైతే ఎవరైనా చూస్తారు, కానీ ఆమె అంత ఓపిక లేదా. మీరైనా కూర్చోండి మేడం, మేడం పక్కనే ఉంది. పక్కనే. ఓకే, ఓకే. షాప్ ఇన్స్టా ఓనర్ గారు. చూడండి, ఇదే వాటర్ చేస్తున్నాను. మొత్తం ఈ చిప్లోనే ఉంటుందండి. ఈ లైన్స్ ఉన్నాయి కదా, లేడీస్కు మనకు ఆ టైంలో బాగా నీరస పడిపోతుంటాం. ఒక్కొక్కరి చిరాకు ఉంటుంది, హెడేక్ వస్తుంది, కడుపులో నొప్పి, కాళ్ళు లాగడం, నడుము నొప్పి లేగడం, ఇలాంటివి అన్నీ కూడా లేడీస్కి అలాంటి ప్రాబ్లమ్స్ మనకు ఆ టైంలో అలాంటి అన్ని సిమ్టమ్స్ అన్నీ వస్తుంటాయి. అలాంటి టైంలో మనము ఈ ప్యాడ్ వాడడం వల్ల దీనివల్ల మస్తు ఎంత ఎనర్జీ వస్తుంది అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను. కొంచెం వాటర్ వేయండి. మేడం మత్తు ఇంజెక్షన్ ఇస్తా సార్ మేడం మీకు. మంత్రం వేస్తాం. ఇప్పుడు ఏంటంటే మనకు ఆపరేషన్ అయ్యేటప్పుడు నడుముకి ఇంజెక్షన్ ఇస్తారు, మనకు బ్యాక్ బోన్కి అనేది ఇంజెక్షన్ చేస్తే మనకి ఏం అర్థం కాదు, మనకేం తెలియదు. వాళ్ళు ఆపరేషన్ చేస్తున్నారు, కుట్లు వేస్తున్నారు, అది అనేది నొప్పి అనేది మనకి ఏం తెలియదు. దీనివల్ల కూడా మనకు అదే విధంగా ఉంటుంది అన్నట్టు ఆ టైంలో. దాంట్లో నెగిటివ్ అయాన్స్ అని ఉంటాయి. ఆ నెగిటివ్ అయాన్స్ ఏమవుతాయంటే అది ఎక్కడైతే మనం పెడతామో అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడం వల్ల వాళ్ళకి మంచి ఎనర్జీ ఉంటుంది, వీక్నెస్ అనేది రాదు. మిమ్మల్ని ఏం చేయండి మేడం, భయపడమాకండి. అట్లా స్ట్రైట్గా చూడండి, స్ట్రైట్గా చూడండి, అటే చూస్తాము. ఈ చేతులు విడవ బాబు. ఓకే, చడ్డీలాగానే ఉంటుంది. ఇప్పుడు మీరు అట్లా బెండ్ చేయగానే బెండ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ ప్యాచ్ పెట్టిన తర్వాత మీకు ఎలా ఉంటుంది అనేది మీరే చెప్పాలి. ఓరా క్రియేట్ అయిపోతుంది. ఓరా క్రియేట్ అయిపోయి మీకు బ్లడ్ సర్క్యులేషన్ స్పీడ్గా అయ్యి మీకు ఎనర్జీ వస్తుంది అన్నమాట. స్ట్రైట్ మీకు ఇప్పుడు ఇంత ఏం చేసినా సరే ఇంత కూడా కదలరు, ఇంత స్ట్రాంగ్గా వచ్చేస్తారు. అంటే ఈ ప్యాచ్ ఎవరైతే వాడతారో వాళ్ళకి అట్లా బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయ్యి వాళ్ళు అంత స్ట్రాంగ్ అవుతారు అన్నట్టు. స్ట్రైట్గా చూడండి. మేడం మీరు కూడా చేయండి, ఇద్దరం కలిసి చేయండి. చూపించండి బలమా, చూసారా బాగా వచ్చిందా? మరి ఉండట్లేదుగా. ఇంత కూడా షేక్ అవ్వట్లేదు కదా మేడం. ఇద్దరు చేసినా షేక్ అవ్వట్లేదు. ఇంకా ఇద్దరు చేశారు. వస్తుందండి, అట్లా ఉంటుంది. దాంట్లో ఉన్నది మనకి దానికి వ్యత్యాసం అంటే అది మరి ఇంత కూడా కదలట్లేదు. నేను ఎంత సన్నగా ఉండి ఇలా అని అంటేనే ఇందాక బెండ్ అయ్యారు మేడం. నేను ఇద్దరం కలిసి చేస్తున్నాను, ఆమె ఇంత కూడా కదలట్లేదు. ఎంత ఎనర్జీ వచ్చేసింది. దాంట్లో నెగిటివ్ అయాన్స్ అని ఉంటాయి కదా, దానివల్ల మీకు అట్లా ఎనర్జీ అట్లా అయిపోతారు అన్నమాట. మన బ్లడ్ పిల్లలు కానీ సర్క్యులేషన్ పిల్లలు స్పీడ్గా కాలేజీకి అయ్యి వెళ్ళినా వస్తుంది. ఏడికి వెళ్ళినా కూడా ఆ టైంలో కూడా ఇప్పుడు మీకు కోర్సులో మత్తు కూడా కానీ ఎట్లా పాల్గొంటారు మత్తు పిల్లలు. అసలు ఆ విధంగా ఉన్నా నేను అన్న థాట్ కూడా రాదు వాళ్ళకి. అట్లా అది. ప్రతి ఒక్కరు కూడా ఇది వాడుతుంటే వాళ్ళకు ఏదైతే నిరసన సమస్యలు ఉంటే అవి రాకుండా ఉంటాయి. ఆ గర్భసంచి తీయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు చూడనే లేదు కదా, ఇది చూడకుండా వెళ్ళిపోయారు అమ్మాయి. చూశారు కదా. ఇప్పుడు నార్మల్ గా కొట్లో షాపుల్లో దొరికేటటువంటి ప్యాడ్స్ కి దీనికి మన దగ్గర దొరికేటటువంటి వేదాలక్స్ కంపెనీలో దొరికేటటువంటి సీకేర్ కి తేడా ఏంటనేది, మన షాపుల్లో దొరికేటటువంటి ప్యాడ్స్ కి మన దగ్గర వేదాలక్స్ కంపెనీలో దొరికేటటువంటి సీకేర్ ప్యాడ్స్ కి తేడా ఏంటో మీరే గమనించారు కదా. ఒకసారి ఎలా ఉంది మీ అనుభూతి ఎలా ఉందండి? ఇది ఒకసారి చూడండి. చెట్టు మీద నుండి తెంపినట్టు ఉందా లేదా? సేమ్ కండిషన్లో ఉన్నది.
అదేమో చెక్కుని తీసింది ఉంటుంది, మొత్తం ప్రాణం పోయినట్టే ఉంటుంది. ఇందాక మనం చూసాము, సేమ్ ఇది ఎలా ఉందో ఆ నీళ్ళల్లో వేసినా కానీ అలాగే ఉంది. ఇది వచ్చేసి మన కంపెనీకి సంబంధించినటువంటి వేదలెక్స్కి సంబంధించినటువంటి ఆర్గోలెక్స్ 85 అనేది వేసిన తర్వాత మొక్క ఎలా వచ్చిందో ఒకసారి చూడండి. ఇది మన వేదలెక్స్ 85 వేసిన తర్వాత వచ్చిన మొక్క. ఇది వచ్చేసి మామూలు వాటర్లో మనం వేసిన మొక్క. ఆల్రెడీ ఇది చనిపోయింది, అలాగే ఉంది. ఇది చనిపోయింది కూడా బతికొచ్చింది అనమాట. ఇప్పుడు దీన్ని దాంట్లో వేసేయండి సార్, అది కూడా పడుతుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని చనిపోయిన దాన్ని కూడా మళ్ళీ మన వేదలెక్స్ 85 దాంట్లో మళ్ళీ ఒకసారి దాంట్లో వేసి ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేద్దాం. నా చేతిలోనే ఉంది కదా, ఆల్రెడీ ఉంది, ఇంతకుముందు పట్టుకుంది. ఇది నా చేతిలోనే ఉంటుంది. ఒక 2 మినిట్స్ తర్వాత చూడండి దాన్ని. ఆ వాటర్ అంతా మళ్ళీ ఇది కూడా అబ్జర్వ్ చేసుకుని ఏ మాత్రము లేదు, ఒక వాటర్ చుక్క కూడా రావడం లేదు. చూడండి దాంట్లో దీంట్లో నుండి తీసిన వాటర్లోనే ఇది వేసాను, అది కూడా అబ్జర్వ్ చేసుకుంది. రెండిట్లో ఉన్న వాటర్ కూడా ఇది ఒకటి అబ్జర్వ్ చేసుకుంది. నేను చేయండి. తులసి తులసి అక్కడే ఉంది. గ్లాస్ తాగింది వేరు, మందుల చూసింది గురించి ఇప్పుడు చెప్పేది కిడ్నీ ప్రాబ్లమ్స్ అది మొన్న ఇచ్చాను సార్. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఫస్ట్ అది పెట్టి ఓపెన్ పెట్టి సర్వశ్రీ వాళ్ళకి ఇచ్చా, ఎవరికి? ఈ సార్కి. ఆ, నెక్స్ట్ ఏమో ఓకే. మనం ఇచ్చాం. అది వేసుకున్న రోజు మోషన్స్ అయినాయి అంటండి. టాబ్లెట్స్ ఇచ్చారు కదా, టాబ్లెట్ అయితే మోషన్స్ 3-4 రోజులు చూడండి ఫ్రెండ్స్, ఇది నా దగ్గరే ఉంది బతుకున్న మొక్క. ఒకరోజు వేసుకోవచ్చు, అది అందులోనే ఉంది. కొంచెం వాటర్ కావాలి. వాటర్ అంటే బకెట్లో ఉంది, లేదంటే అక్కడ పట్టరాకు. దీంట్లోనా మంచి వాటర్ జగ్గులో పట్టరాకు. జగ్గులో బకెట్లో ఉన్నా. సార్ చెప్పండి మేడం, ముందు చెప్పండి. అలా వీడియో తీస్తాను మేడం, వీడియోలో దిగొచ్చింది చెప్పండి. మా ఛానల్లో అంటే ఇది వచ్చేసి బెటాడిన్ అనేసి మనకు మెడికల్ షాప్లో దొరుకుతుందండి. మనకు దెబ్బలు తగిలినా పుళ్ళు అయినా ఏదైనా కూడా ఇది ఫస్ట్ క్లీన్ చేయడానికి వాడతారు. వాటి మీద వేసి క్లీన్ చేసినాక మందు పెట్టి కట్టు కడతారండి. అది దీన్ని బెటాడిన్ అంటారు. చూడండి, ఇది బెటాడియన్. మన మెడికల్ షాపుల్లో కానీ ఆర్ఎంపీలు కానీ పెద్ద పెద్ద హాస్పిటల్లో కానీ ఉంటుందండి. ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా దొరుకుద్ది. ఒకసారి దీని మీద ప్రయోగం చేస్తారు మేడం గారు. బతుకుతుంది ఇప్పుడే. మామూలు వాటర్లో బెటాడిన్ వేసానండి. అది పండ్ల మీద మందు వేస్తాం, అదే రెడ్ కలర్ లో ఉంటుంది. చూసారు కదండి. ఇప్పుడు వచ్చేసి ఇది మన ఇద్దరి బాడీలు అన్నట్టండి. మన బాడీలో డస్ట్ ఎలా ఉంటుందో అలా అన్నట్టు. చిన్నగా ఉంది, పెద్దగా ఉంది. పర్లేదు, ఏం కాదు. అయితే నన్ను మనం ఉదయం లేవగానే స్నానం చేసుకుంటాము, ఫ్రెష్ అప్ అవుతాము. అబ్బా శుభ్రపరచుకున్నాను, నేను బాగా హ్యాపీగా ఉన్నాను, ఎంత శుభ్రమైపోయాను అని అనుకుంటారు. కానీ లోపల ఎలా లోపల మాత్రం ఎలా శుభ్రం చేసుకుంటాం సార్? చేసుకోలేం. కాబట్టి ఇది ఎలా శుభ్రపరుస్తుంది లోపల అన్నది మన తులసి డ్రాప్స్తోనే శుభ్రపరచుకోవచ్చండి. ఇది 5 తులసిలతో తయారైంది. రామ తులసి, లక్ష్మీ తులసి, కృష్ణ తులసి, వన తులసి ఇలాంటి అన్ని 5 తులసిలతో తయారు చేసిన లిక్విడ్ అండి ఇది. మనకు వేదాలెక్స్ కంపెనీ నుంచి వెళ్ళి మన లోపల ఉన్న డస్ట్ని ఎలా క్లీన్ చేసుకోవాలన్నది ఇది మనకు వేదాలెక్స్ కంపెనీ ఇచ్చారండి. దీనివల్ల మనం ఎంత ఆరోగ్యంగా అవుతామన్నది ఒక చిన్న డెమో చేసి చూపిస్తానండి. చూడండి. ఇప్పుడు ఈ పంచతులసి అనేది